ఇట్ ఈస్ అ రియలీ బిగ్ ఛాలెంజ్. ముగ్గురు ఈ వయసు పిల్లల్ని పెట్టుకుని సేవ చేయాలంటే చాలా పోరాటమే. అండ్ ఎవరిని నమ్మితే వాళ్ళ చేతిలో పెట్టలేము, ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము. మా దగ్గర ఉన్న పెద్ద భారం ఏంటంటే ఈ పిల్లల్ని చూసుకుంటాను మనిషి. ఈ పిల్లల్ని చూసుకుంటాను మనిషి రావాలంటే ఒకరు వస్తారు, సడన్గా ఇదిగో మా ఇంట్లో పిల్లల్ని వెళ్ళిపోతారు, నెల రోజులు కనబడరు. మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళకి ఎవరికో బాగాలేదని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో నెల రోజులు కనబడరు. అంటే వచ్చిన వాళ్ళకి అందరికీ నేర్పించుకుంటా ఉండాలి, మరలా వీళ్ళకి అలవాటు అవ్వాలి కదా వెళ్తానికి. సో ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. కానీ ఈ రోజు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, పిల్లలకి నేను స్నానం చేపిస్తాను, నా భార్య తినిపిస్తుంది, నేను కానీ తన కానీ పడుకుని పెడతాము. మోస్ట్ ఆఫ్ ద టైం మాతోనే ఉంటారు. మీరు గమనిస్తారు, మధ్యలో కూడా ప్రసంగం మధ్యలో మీకు కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడే ఉంటారు. మీటింగ్లో కూర్చోవాలి, పొద్దున మీటింగ్లో కూర్చోవాలి, సాయంత్రం మీటింగ్లో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కలిసి దేవుని సేవలో నిలబడాలి, దేవుని సేవలో వాడబడాలి. అప్పుడే దేవుని కొరకు జీవించాలని ఒక ఆశ కలుగుతుంది. ఇంకా పిల్లల కంటే ఇప్పటికైతే ఒక మనిషి బలి అవుతున్నాడు. ఆ మనిషి ఎవరంటే చూపిస్తాను. మల్లాడి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒకసారి ఆయన చెప్పడం కొట్టండి. ముగ్గురు పిల్లల్ని మేనేజ్ చేస్తామంటే చాలా పెద్ద డీల్. తల్లిదండ్రులు తెలుసు, ఒక్కరిని మేనేజ్ చేస్తాం లోపల. చాలాసార్లు ఆయన ఒక్కరి దగ్గర వదిలేస్తాం, ముగ్గురిని మేనేజ్ చేయాలి. అంటే ప్రేమతో చూసుకుంటాడు. ఆయన అంటే పిల్లలు కూడా ఇష్టం, ఎందుకంటే ఆప్యాయతతో. ఈ కుమార్తె కూడా తన దగ్గరే ఉంటుంది.